ఏమైతుంది బీసీలకు ఇట్లా రిజర్వేషన్లు ఇస్తే బీపీ మండల్ కమిషన్కి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 1993లో ఈ పోరాటాల ఫలితంగా బీపీ మండల్ కమిషన్ కోసం హింస చెలరేగింది దేశవ్యాప్తంగా. అదంతా జరిగిపోయిన తర్వాత 27% జాబ్స్లలో రిజర్వేషన్ వచ్చింది అధ్యక్ష. కానీ 2006 వరకు కూడా అధ్యక్ష మనకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే 2008 వరకు కూడా రిజర్వేషన్ ఇవ్వలేదు అధ్యక్ష. అంటే ఎయిమ్స్ కావచ్చు అధ్యక్ష, ఐఐటీలు కావచ్చు, ఎన్ఐటీలు కావచ్చు, వీటికి వేట్లో కూడా 2008 దాకా కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఆ తర్వాత మళ్ళీ 2011లో సోనియా గాంధీ గారు అధ్యక్షులైన అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. ఆనాడు కాస్ట్ సెన్సెస్ చేస్తామని చెప్పి 4500 కోట్ల రూపాయలను రిలీజ్ చేసిరు అధ్యక్ష. కాస్ట్ సెన్సెస్ చేసిండ్రు, కానీ ఆ కాస్ట్ సెన్సెస్ డేటా ఇంతవరకు బయటపెట్టలేదు అధ్యక్ష. 4500 కోట్ల రూపాయలు వేస్ట్ అయిపోయినాయి. కాస్ట్ సెన్సెస్ డేటా బయటపెట్టలేదు. ఆనాడు పార్లమెంట్ మెంబర్గా ఉన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడలేరు, సోనియా మేడం మాట్లాడలేదు. దాని మొత్తం కూడా కంప్లీట్గా డీఫ్రీజర్లోకి వెళ్ళిపోయింది అధ్యక్ష. ఇక ఆ తర్వాత ఇవాళ రాహుల్ గాంధీ గారు మరి మనమెంతో మనకంతా ఓబీసీల లెక్క తీయాలి అని అంటే 2011లో చేసిన లెక్కలు ఉన్నాయి అధ్యక్ష. కానీ వాటిని మాత్రం బయటపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉంటానంటే అన్న, బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని మనం ఒకసారి తలుచుకుంటేనే ఇప్పుడు పెడుతున్నటువంటి బిల్లును ఎట్లా పాస్ చేసుకోవాలా, దానికోసం ఏం ఫైట్ చేయాలనేటటువంటి ఆలోచన వస్తుంది అధ్యక్ష. కాబట్టి కాంగ్రెస్ హయాంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి వరకు కూడా ఈ డిస్కషన్ అయింది అధ్యక్ష. ఆ తర్వాత 2017లో అధ్యక్ష మళ్ళొక కమిషన్ బీజేపీ వచ్చిన తర్వాత రోహిణి కమిషన్ అని వేసినారు అధ్యక్ష. ఇదేదో బీసీల ఎంపవర్మెంట్ కోసమో ముందుకోవడానికి వేయలేదు అధ్యక్ష. ఎంత విచిత్రం అంటే ఈ దేశంలో అప్పటి వరకే 27% ఏదైతే రిజర్వేషన్ ఇచ్చిండ్రో ఆ రిజర్వేషన్లో బీసీలలో ఉన్న ఏ కులాలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయని లెక్కలు పెట్టడానికి రోహిణి కమిషన్ వేసినారు అధ్యక్ష. అంటే వచ్చినటువంటి వాళ్ళకే గొడవలు పెట్టాలి బీసీలకే అనేటటువంటి కాన్సెప్ట్తో రోహిణి కమిషన్ వేసినారు తప్పితే బీసీల ఎంపవర్మెంట్ కోసం వేసినట్టుగా అనిపించలేదు అధ్యక్ష. ఆ తర్వాత ఇక ఎక్స్టెన్షన్ల మీద ఎక్స్టెన్షన్ల అధ్యక్ష 11-12 సార్లు ఆ కమిషన్ ఎక్స్టెన్షన్ ఇచ్చిరు, దాని రిపోర్ట్ రాలేదు, ఏం కాలేదు, అది పోలేదు. ఇక అవన్నీ దేశంలో జరుగుతున్నటువంటి సందర్భంలో బీసీల మీద డిస్కషను, మన రాష్ట్రంలో కూడా బీసీలకు సంబంధించినటువంటి ఒక విప్లవం లాగా ప్రతి ఒక్కరు మాకు మంచి జరగాలని కోరుకోవడం, దాంతో ప్రారంభమైంది అధ్యక్ష. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు కామారెడ్డి డిక్లరేషన్లో 42% మేము ఇస్తాం రిజర్వేషన్లు అని చెప్పడంతో ఒక ఆశ పుట్టింది అధ్యక్ష ఎవరికైనా కూడా. సో ఆ డిస్కషన్ స్టార్ట్ అయిన సందర్భంలో వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో అధ్యక్ష మొదటి ప్రశ్న 42% అనే కంక్లూజన్కి ఎట్లా వచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటే దానికి ఇంతవరకు జవాబు లేదు అధ్యక్ష. అంటే మీరు ఇంతకుముందు లెక్కనే పెట్టలేదు, ఎన్యూమరేషన్ చేయలేదు, డేటానే లేదు, కానీ అసలు 42 అని ఎందుకు అన్నారు అంటే దానికి ఇంతవరకు సౌండ్ రీజనింగ్ చెప్పరు అధ్యక్ష. పోనీ ఎవరన్నా మీకు మేధావులు సూచించుంటారు, వారు ఎవరు ఏంది అంటే దానికి రీజనింగ్ అయితే చెప్పలేదు అధ్యక్ష. పోనీ పక్కన పెడదాం, 42 ఇస్తామని మీరు మాట ఇచ్చారు. ఆ తర్వాత మాట ఇచ్చేటప్పుడు మీకు 3 విషయాలు తెలుసు. డెడికేటెడ్ కమిషన్ వేయాలి, డెడికేటెడ్ కమిషనే లెక్క పెట్టాలి, అప్పుడే అది కోర్టులో నిలబడుతుందని తెలుసు అధ్యక్ష వీళ్ళకు. అయినా సరే డెడికేటెడ్ కమిషన్ వేయకుండా ఏం చేయకుండా 9 నెలలు కాలయాపన చేసినారు అధ్యక్ష. చేసిన తర్వాత అందరు గొడవ చేసి ఇట్లెట్లా కాలయాపన చేస్తారు, మీరు కమిషన్ వేయండి అంటే సడన్గా అక్టోబర్ 2024లో అధ్యక్ష బీసీ కమిషన్కి ప్లానింగ్ డిపార్ట్మెంట్కి ఒక జీవో ఇచ్చారు. ఏంది, మీరు ఎన్యూమరేషన్ స్టార్ట్ చేయండి, బీసీ లెక్కలు చేయండి అని చెప్పి. అసలు ప్లానింగ్ డిపార్ట్మెంట్ బీసీ లెక్కలు చేస్తే అధ్యక్ష కోర్టులు ఎట్లా యాక్సెప్ట్ చేస్తాయి అధ్యక్ష? రేపటి నాడు విద్యలో ఉద్యోగాల్లో మీరు ఇలా బిల్లు పెట్టుకుంటున్నాం, మనం సింపుల్గా తీసుకుపోయి కోర్టులో కొట్టేసి పక్కన పడేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తాం అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ చేతులు దులుపుకుంటుంది, మేము చేసినామని. బీజేపీ పార్టీ కోర్టులు ఉంది, మాకేం సంబంధం అంటది, నలిగిపోతూనే ఉంటుంది అధ్యక్ష. అంటే ప్రొసీజర్ ఫాలో అయ్యేటటువంటి అవకాశం ఉండి ఫాలో కాలేదనేటటువంటి నా బాధను నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అక్టోబర్లో మీరు ప్లానింగ్ కమిషన్కి జీవో ఇచ్చిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అట్లానే ప్రజాస్వామికవాదులందరూ గొడవ చేస్తే అప్పుడు డెడికేటెడ్ కమిషన్ అక్టోబర్లో వేసిండ్రు అధ్యక్ష. వేసిన తర్వాత ఏంది అధ్యక్ష, వాళ్ళకి పాపం టేబుల్ లేదు, కుర్చీ లేదు, మెషినరీ లేదు, మ్యాన్ లేదు, వాళ్ళకి అసలు లెక్కబెట్టేటటువంటి అధికారం లేదు. పోనీ ఆ డెడికేటెడ్ కమిషన్ ఏదో రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ సీక్రెట్ ఎందుకు అధ్యక్ష? ఈ అసెంబ్లీ కన్నా షేర్ చేయాలి కదా, ప్రజలకన్నా షేర్ చేయాలి కదా. డెడికేటెడ్ కమిషన్ ఏం చెప్పిందో ఆ రిపోర్ట్ షేర్ చేయరు. మీరు కులగణన చేస్తే ఇందాక మహేష్ అన్న మాట్లాడుకుంటూ అన్నారు, ఇదివరకు కుల సంఘాలు ఎవరికి వాళ్ళు చెప్పుకుంటుండే, కార్డుల మీద కొట్టించుకుంటుండే మేము ఇంతమంది ఉన్నాం అంతమంది ఉన్నామని, కానీ ఇప్పుడు మేము లెక్క పెట్టాం కాబట్టి సగర్వంగా చెప్పుకోవచ్చు అన్నారు. ఏడకెళ్ళి చెప్తామన్నా? ఎంతమంది పద్మశాలీలు ఉన్నారో చెప్పిరా మీరు బయటకి? ఎంతమంది ముదిరాజులు ఉన్నారో చెప్పిరా? ఎంతమంది ఎంబీసీలు ఉన్నారో చెప్పినరా అధ్యక్ష? ఇవాళ నేను హౌస్లో
అందరి బీసీల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నా అధ్యక్ష. బీసీల కులగణన ఏదైతే చేసినారో జనగణన కంప్లీట్గా గ్రామాల వారీగా ఏ కమ్యూనిటీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో గ్రామ పంచాయతీలో పెట్టండి. ఏమన్నా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు చెప్తారు, తప్పు ఉంటే సరి చేసుకుందాం. సరే, ఒకవేళ వాళ్ళు 56% ఉన్నా మేము 42% రిజర్వేషన్ ఇస్తామంటే ఇట్స్ ఓకే, పాలసీ డెసిషన్, అందులో తప్పు పట్టం మేము, అది మీ ఎన్నికల ప్రామిస్, మేము ఇంతే ఇస్తాం. కానీ లెక్కలు తప్పు చెప్పడం వల్ల ఫ్యూచర్ జనరేషన్స్కి ఇబ్బంది అవుతుంది, అది విద్యలో ఇబ్బంది అవుతుంది, రేపు పొద్దున ఎంప్లాయ్మెంట్లో ఇబ్బంది అవుతుంది, ప్రమోషన్ల విషయంలో వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది, మనమే మోసం చేసుకోవడం అవుతుంది తప్పితే ఇంకోటి కాదు. కాబట్టి ఖచ్చితంగా భూసాని కమిషన్ రిపోర్టు టేబుల్ చేయాలి అధ్యక్ష. కులగణన వివరాలను కూడా గ్రామ పంచాయతీల వారీగా టేబుల్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా సబ్ క్లాసిఫికేషన్ లేకుండా ఇవాళ బిల్లు వచ్చింది అధ్యక్ష. అంటే ఏబిసిడి కింద డివైడ్ చేస్తారా, లేకపోతే ఎన్ని గ్రూపులు చేస్తారు, ఏ గ్రూప్కి ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నారు అనేటటువంటి డీటెయిల్స్ లేకుండా కేవలం 42% బీసీలకు ఇస్తున్నాం, 15% ఎస్సీలకు ఇస్తున్నాం, 10% ఎస్టీలకు ఇస్తున్నామని రెండు బిల్స్లో కూడా పెట్టినారు అధ్యక్ష. అయితే మొన్న చేసినటువంటి సర్వేలో కూడా ఎస్సీల జనాభా 17% అని చెప్పారు అధ్యక్ష. మరి అదేమో ఈ బిల్లో రిఫ్లెక్ట్ అవుతలేదు. అంటే ఎందుకు ఇంత మైన్యూట్గా మాట్లాడుతున్నా అంటే ఎవ్రీ 1% విల్ లీడ్ టు అ లిటిగేషన్. సో లిటిగేషన్లో ల్యాండ్ అవ్వద్దు, ఈ బిల్లు పాస్ అవ్వాలి, బీసీలకు ఫలాలు దక్కాలని కోరుకునేటటువంటి వ్యక్తిగా, బలంగా కోరుకునేటటువంటి వ్యక్తిగా మైన్యూట్గా చెప్తా ఉన్నానన్న. అది మీరు ఎస్టీల 17% అనేది కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ మనకు, అది ఆ బిల్లులో పెట్టలే. మీరు రేపు పొద్దున కోర్టుకు పోయేటోళ్ళు ఆ చిన్న విషయం మీద బిల్లు కొట్టి పడేస్తారు, ఏం చేస్తారు అప్పుడు? అంటే ఇంత చిన్న విషయాలను కూడా మీరు బాధ్యత తీసుకోకుండా బిల్లు ప్రిపేర్ చేశారంటే మరి మీ యొక్క చిత్తశుద్ధి మీద అనుమానం వ్యక్తం చేయాల్సి వస్తూ ఉన్నది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తమరు నేను కోరేది ఏప్రిల్ 11th రోజు పూలే గారి జయంతి వస్తుంది అధ్యక్ష. అసెంబ్లీలో పూలే గారి విగ్రహం పెట్టాలనేటటువంటి డిమాండ్ను మళ్ళీ ఒకసారి నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను అధ్యక్ష. అట్లానే అధ్యక్ష, ఇందాక పెద్దలు ఎల్ రమణన్న గారు చెప్పినట్టుగా ఒక పక్క మనము రిజర్వేషన్ల గురించి మాట్లాడుకోవాలి అధ్యక్ష, ఇంకో పక్క కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినటువంటి ప్రామిస్ల గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడాలి అధ్యక్ష. ఎందుకంటే చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా అన్ని అంశాలు కూడా మాట్లాడతాం అధ్యక్ష. అందులో ప్రధానమైనటువంటి అంశం బీసీ సబ్ ప్లాన్ అనేటటువంటి అంశం. డెఫినెట్గా బీసీ సబ్ ప్లాన్ ఉంటేనే అలొకేట్ చేసినటువంటి ఫండ్స్కి ప్రొటెక్షన్ ఉంటుంది అధ్యక్ష. కాబట్టి బీసీ సబ్ ప్లాన్ వేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అట్లానే బీసీలకు బడ్జెట్లో 20,000 కోట్లు పెడతాము, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు పెడతామని చెప్పారు అధ్యక్ష. క్రితంసారి 9,200 కోట్లు పెట్టినారు అధ్యక్ష. సరే, ఫస్ట్ ఇయర్ ఆఫ్ ద గవర్నమెంట్, బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వచ్చు అధ్యక్ష. కాబట్టి ఈ 9,200 కోట్లలో ఎట్లా ఖర్చు అయింది, ఏం ఖర్చు అయింది అన్నటువంటి వివరాలు ఈసారి బడ్జెట్లో పెట్టి అది మొత్తం కాంపెన్సేట్ చేస్తూ మిగతా అమౌంట్ ఈసారి బీసీల కోసం బడ్జెట్లో పెట్టాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అట్లానే అధ్యక్ష, ఇప్పుడు మన గౌడ్స్ ఉన్నారు అధ్యక్ష, వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. నీరా కేఫ్ ఏదైతే హైదరాబాద్లో పెట్టినామో దాన్ని కొనసాగించాలని ఒక డిమాండ్ ఉంది అధ్యక్ష. దాని మీద ఆలోచన చేయాలి. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి పేరును అధ్యక్ష జనగామ జిల్లాకు పెట్టాలనేటటువంటి డిమాండ్ ఉంది. దాని కూడా మీ మేనిఫెస్టోలో ఉంది, దాని మీద ఆలోచన చేయవలసింది కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లానే కాటమయ్య రక్షణ కవచ్ అనేటటువంటిది కేసీఆర్ గారు చెట్టు ఎక్కడానికి దిగడానికి ఒక మెకనైజ్డ్ సిస్టమ్ ఉండాలి, ట్రెడిషనల్ సిస్టంలో యాక్సిడెంట్స్ అవుతున్నాయని చెప్పి ఆనాడు మా చైర్మన్ గారు ఉంటే వారిని కేరళ పంపించి మరి స్టడీ చేసినారు అధ్యక్ష. అది మొత్తం యాక్చువల్గా రెడీగా ఉంది, మరి గవర్నమెంట్ ఎందుకు తాత్సర్యం చేస్తుందో తెలియదు అధ్యక్ష. సారీ అన్న, నాకు తెలియదు, ఎందుకంటే మొన్న కూడా అనుకున్నాము డిస్ట్రిబ్యూట్ అవుతుందని నేను కూడా ఒక ప్రోగ్రామ్ అటెండ్ చేసిన. ఓకే, సంతోషం, థ్యాంక్ యూ అధ్యక్ష. అట్లయితే ఐ టేక్ మై వర్డ్స్ బ్యాక్. అట్లానే మున్నూరు కాపు సముదాయం ఉన్నారు అధ్యక్ష, వాళ్ళందరూ హెవీగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. ఇవాళ ఏదైతే మనము రైతు భరోసా, రైతు బంధు ఇవ్వకుండా, నీళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నామో అందరికన్నా ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నది మున్నూరు కాపుల అధ్యక్ష. దాని మీద ప్రత్యేకించి దృష్టి పెట్టవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈ వడ్డెర కమ్యూనిటీ ఉంటుంది అధ్యక్ష, వాళ్ళు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎస్టీలలో మమ్మల్ని చేర్చమని. ఎందుకు ఈ మాట ఇక్కడ చెప్తున్నా బీసీ బిల్లులో అని అంటే, అసలు ఒక్కొక్క సముదాయాన్ని పిలిచి కనీసం డిస్కషన్ చేయాలి ఈ ప్రభుత్వం అన్నటువంటి ఆలోచనతో నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. వాళ్ళది 45 సంవత్సరాల